2025 ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి ఏప్రిల్ మాసంలో. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త నిరాశను, ఇబ్బందుల్ని అందించే వాతావరణం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు ఈ కుంభరాశి వారికి 2025 ఏప్రిల్ మాసంలో సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ 13 నుంచి తృతీయ భావంలో మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క స్నేహం పెరుగుతుంది. అధికారుల యొక్క సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే తండ్రి నుంచి సహాయాన్ని, ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. అధికారుల అభినందనలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుంభరాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, నూతన అవకాశాలు, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వాహన లాభము, భూలాభాలు అధికంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. లాభదాయకమైన ప్రయాణాలు చేసి కూడా మీరు విజయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కుంభరాశి వారు కుజగ్రహం షష్టమ భావంలో సంచరించడం వల్ల. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా కూడా. ఈ కారణం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా కార్యక్రమాలు మీరు ఇష్టంగా నిర్వర్తించి సుఫలితాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు ఈ మాసంలో అందుకోవడానికి బుధుడు సహకరిస్తున్నాడని చెప్పవచ్చు. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల కుటుంబపరమైనటువంటి శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని, ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే పూర్వజన్మ పుణ్యం వల్ల కూడా నూతన అవకాశాలు, నూతన అభివృద్ధి, ఆదాయము అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కుంభరాశి వారికి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలను అందిస్తాడు. మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అపార్థాలు, కొన్ని సందర్భాల్లో సమాజంలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. చతుర్థ భావంలో గురు సంచారం వల్ల విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు, వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల వల్ల దుబారా ఖర్చులు కూడా వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి ద్వితీయ శని దోషం అనగా ఏళ్నాటి శని దోషంలో 2వ భాగంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ద్వితీయ శనిభావం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగి రావాల్సిన ఆదాయం చేతికి అందుకున్న నష్టపోయే సూచన కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో పనులు వాయిదా పడ్డం, సోమరితనం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కుంభరాశి వారికి గురువు, శని, రాహువు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో భాగంగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి కుంభరాశి వారు మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు, లాభాలు రాకపోవడం, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేయడం లాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో దుబారా ఖర్చులు, కొంతమంది వ్యక్తుల వల్ల మీరు వ్యతిరేక ఫలితాలని చవి చూడాల్సి ఉంటుంది. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం ఉంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆటంకాలు, నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి ద్వితీయ భావంలో రాహువు, అష్టమ భావంలో కేతు దోషం, రాహు కేతు దోషం, కాలసర్ప దోషం కనుక వీటి యొక్క ఫలితాలు, మీరు ఆశించిన ఫలితాలు నిరాశను కలిగించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను కుంభరాశి వారికి గురువుకి, శనికి, రాహుకి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించి నమస్కరించుకొని రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు దుర్గా ఆరాధన చేసి రాహు దోషం నుంచి బయటపడండి. గణపతికి పూజలు నిర్వర్తించి కేతు దోషం నుంచి బయటపడండి.
అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామిని సందర్శించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. అలాగే చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి గురు చరిత్ర పారాయణం చేసి శనగలు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 35 నుంచి 40% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 65 నుంచి 70% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముందుగా మీనరాశి వారికి 2025 ఏప్రిల్ మాసంలో సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని, శుభఫలితాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే కుజుడు, గురువు, శని, రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని, ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు 2025 మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ 13 వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు, అనగా మీనరాశిలో. ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు. జన్మరాశిలో షష్టమాధిపతి సంచరించేటప్పుడు సుఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. అనగా నూతన ఉద్యోగాలు కానీ, నూతన అవకాశాలు కానీ, స్థానచలనాలు కానీ ఇలాంటివి జరగడానికి, అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అధికారుల అండదండలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది. తండ్రి సహకారం బాగా ఉంటుంది, ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. అది లాభదాయకంగా ఉంటుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో ఈ నెలంతా మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలను నిర్వహించడం, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలు కానీ అందిపుచ్చుకుంటారు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు నిర్వహించి పుణ్యఫలాన్ని సంపాదించుకోగలుగుతారు. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారికి ఈ రకంగా రవి, బుధుడు, శుక్రుడు సుఫలితాలని, లాభాలని, ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతికూలంగా కుజుడు, గురువు, శని, రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2025 ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావంలో ఈ నెలంతా కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి. సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. భూవాహన సమస్యలని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది. కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఇక జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. సమాజంలో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో. ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం, బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు. పనులు వాయిదా పడుతుంది. ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశిలో మీనములో రాహువు, సప్తమంలో కన్యారాశిలో కేతు సంచారం పూర్తిగా కాలసర్పదోషంగా చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశను కలిగిస్తాయి. కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి. ఎదుటివారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి 2025 ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి, గురువుకి, శనికి, రాహుకేతులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా 2025 ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారు తప్పనిసరిగా సప్తమంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో ఉండే రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి
అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి. అంత దూరం వెళ్ళలేని వారు, అంత అవకాశం లేని వారు నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రము, శ్రీ సూక్తం చదువుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి రాహుదోషం నుంచి బయటపడండి. నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి. అలాగే జన్మశని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్న శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని స్వామివారికి సమర్పించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. గోసేవ చేయండి. వయోవృద్ధులకు చైతన్యంత వరకు ఆహార పానీయాలు అందించండి. ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. దక్షిణామూర్తిని దర్శించుకోండి. శనగల నైవేద్య సమర్పణ చేయండి. పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.